సాధారణంగా కళ్యాణం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక. కానీ మన పురాణాల్లో సీతారామ కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం లేదా రుక్మిణీ కృష్ణుల కళ్యాణం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ముఖ్యంగా రామాయణంలో సీతమ్మను రాముడు వివాహం చేసుకోవడం అనేది ధర్మానికి, ప్రకృతికి జరిగిన మహత్తర కలయిక. బ్రహ్మచారి నుంచి గృహస్థు వరకు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేశారు. ఆ ప్రయాణంలో తాటకి సంహారం నుంచి అహల్య శాప విమోచన వరకు ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే అప్పటి వరకు ఒక శిష్యుడిగా బ్రహ్మచారిగా ఉన్న రాముడు జనక మహారాజు సభలో శివధనస్సు ఎక్కుపెట్టినప్పుడు ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. బ్రహ్మచారి ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే క్షణం అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. శివ ధనుర్భంగం ప్రోటోకాల్ జనక మహారాజు పెట్టిన షరతు సామాన్యమైనది కాదు. శివధనస్సును ఎక్కిపెట్టడం అంటే అహంకారాన్ని వంచడమే. దశరథుడి పుత్రులు వీరు కేవలం రాజకుమారులు మాత్రమే కాదు, ధర్మ రక్షణ కోసం అవతరించిన వారు. విశ్వామిత్రుడి ఆజ్ఞ, గురువు ఆజ్ఞ లేకుండా రాముడు ఏ పని చేయలేదు. గురువు అనుమతి తీసుకుని శివధనస్సును ఎక్కిపెట్టి విరిచాడు. ఎక్కిపెట్టి విరిచినప్పుడు కలిగిన శబ్దం ఈ లోకాలలో ఒక శుభ సంకేతాన్ని తీసుకొచ్చింది. వంశాల కలయిక. రాముడు మరియు సీతమ్మల వంశవృక్షాలు చాలా గొప్పది. సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, సాగరుడు, భాగీరథుడు, అంబరీషుడు వంటి మహానుభావులు పుట్టిన వంశం అది. జనక వంశం. విదేహ రాజ్య ప్రభువులైన జనక మహారాజులు గొప్ప జ్ఞానులు. కేవలం రాముడికి సీతతోనే కాదు, లక్ష్మణుడికి ఊర్మిళతో, భరతుడికి మాండవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో వివాహం జరగడం ద్వారా రెండు గొప్ప సంస్కృతులు కలిశాయి. వివాహ సమయంలో పాణిగ్రహం చేసేటప్పుడు మంత్రాల వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. ఇయం సీత మమ సుత సహ ధర్మచరి తవ అంటే నా కుమార్తె అయిన సీత ఇకపై నీ నీడల నీ ధర్మంలో భాగస్వామిగా ఉంటుంది అని అర్థం. భగవంతుడు రాముడు మరియు శక్తి సీత వేరు కాదు అని చెప్పడమే ఈ కళ్యాణ సారాంశం. ముగింపు. సీతారామ కళ్యాణం అనేది ఒక పండుగ మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణ. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగం, గురువు పట్ల ఉండాల్సిన భక్తి, ధర్మం పట్ల ఉండాల్సిన నిబద్ధత మనకు ఈ ఘట్టం ద్వారా తెలుస్తాయి. అందుకే మనం ఏటా సీతారాముల కళ్యాణాన్ని చూసి పులకించిపోతాం.